కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అరుదైన దృశ్యం కనిపిస్తోంది. ఇటీవల దాటిన మోంతా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత సముద్రం ఒడ్డుకు టన్నుల కొద్దీ బంగారం కొట్టుకొస్తోందనే పుకారు స్థానికులను ఉత్సాహపరుస్తోంది. ఈ వార్త క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను ఉప్పాడ వైపు ఆకర్షించింది. తీర ప్రాంత ప్రజల సమాచారం ప్రకారం తుఫాను సమయంలో సముద్రం లోతుల్లో ఉన్న వస్తువులు, ఖనిజాలు అలలతో కలిసి ఒడ్డుకు చేరుతాయని చెబుతున్నారు. అందులో బంగారు రేణువులు, చిన్న ముక్కలు, గవ్వల మధ్య మెరిసే చిత్తులు కనిపించాయంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త విస్తరించడంతో ఉప్పాడ బీచ్ లో ఇప్పుడు వందల మంది బంగారు వేటగాళ్లు రోజంతా ఇసుక జల్లెడ పట్టే పనిలో ఉన్నారు. ఇసుకలో తవ్వి రాళ్ల మధ్య వెతికే దృశ్యాలు చూడగానే ఉత్సాహం, ఆసక్తి కలిగిస్తున్నాయి. తుఫాను తర్వాత సముద్రపు అడుగులు కదలడంతో పాతకాలపు వస్తువులు ఒడ్డుకు వస్తాయనే విశ్వాసం స్థానికుల్లో బలంగా ఉంది. చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారం లేకపోయినా ఒకవేళ బంగారం దొరికితే అన్న ఆశతో ప్రజలు గాలిస్తున్నారు. గతంలో కూడా తుఫాన్ల అనంతరం ప్రజలు ఇలాంటి బంగారు వేటల్లో పాల్గొన్న ఘటనలు చోటు చేసుకున్నాయని పెద్దలు చెబుతున్నారు. ఈ హడావిడితో ఉప్పాడ తీరంలో అసాధారణ రద్దీ ఏర్పడింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు చేరడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు సముద్రానికి దగ్గరగా వెళ్లకూడదని హెచ్చరిస్తూ టన్నుల కొద్దీ బంగారం కొట్టుకొస్తోందన్నది కేవలం పుకారే. సముద్రం ఇంకా అల్లకొల్లోలంగా ఉంది, ప్రమాదకరమైందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ బంగారు వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అందరి ప్రశ్న ఒకటే: ఉప్పాడ తీరానికి నిజంగానే బంగారం వస్తోందా, లేక ఇది మరొకసారి ప్రజల నమ్మకాలకే పరిమితమవుతోందా? ప్రస్తుతం ఉప్పాడ తీరంలో ఈ బంగారు జ్వరం ప్రజల ఆశలు, ఆవేశాలను ప్రతిబింబిస్తోంది.